నేపాల్తో సరిహద్దు వివాదం వేళ రంగంలోకి అజిత్ దోవల్. నేపాల్ అధికార పార్టీ చీఫ్ కు దోవల్ మార్క్ కౌంటర్ ఏంటి? నేపాల్ వేదికగా చైనా కుట్రలకు దోవల్ ఎలా చెక్ పెట్టారు? అజిత్ దోవల్ ఇండియాస్ సెక్యూరిటీ అడ్వైజర్. శత్రువులను యుద్ధంలో దెబ్బకొట్టే వ్యూహాలే కాదు, దౌత్య వ్యూహాల్లోనూ మాస్టర్ మైండ్. ఈయన స్కెచ్ వేస్తే ఎనిమి ఎంతటి తోపైనా తోక ముడవాల్సిందే. ముఖ్యంగా చైనా విషయంలో అజిత్ దోవల్ ఆడే గేమ్ ఎవరి ఊహకు అందదు. భారతదేశ పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి ప్రాంతాల్లో చైనా తన డెడ్ ట్రాప్ దౌత్యం, సైనిక వ్యూహాలతో పట్టు బిగించాలని చూస్తున్నప్పుడు దోవల్ రంగంలోకి దిగుతారు. దోవల్ వ్యూహాలు ఎప్పుడూ రక్షణాత్మకంగా ఉండవు, అసాధారణ శైలిలో ఉంటాయి. చైనా సాధారణంగా ఆయా దేశాల ప్రభుత్వ పెద్దలకు భారీ నిధులు ఎరవేసి తన వైపు తిప్పుకుంటుంది. ఇలాంటి సమయంలో దోవల్ అధికారిక దౌత్య మార్గాల కంటే బ్యాక్ ఛానల్ దౌత్యం ఎక్కువగా నడుపుతారు. పొరుగు దేశాల్లోని నిఘా సంస్థల అధిపతులు, సైనిక నాయకులు, ప్రతిపక్ష నేతలతో అజిత్ దోవల్ నేరుగా సంబంధాలు ఏర్పరచుకుంటారు. ప్రభుత్వాలు మారినా, సంక్షోభాలు వచ్చినా ఆ దేశాల కీలక శక్తులతో మాట్లాడి భారతదేశ ప్రయోజనాలకు భంగం కలగకుండా చూస్తారు. ఇప్పుడు అదే చేశారు. తాజాగా నేపాల్ అధికార పార్టీ అధినేత రబీ లామిచ్చానేతో జరిగిన భేటీ దీనికి ఉదాహరణ. భారత్తో సరిహద్దు వివాదం పీక్స్ కు చేరిన వేళ నేపాల్ అధికార రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు రబీ లామిచ్చానే భారత పర్యటనకు వచ్చారు. ఆయన ఢిల్లీకి వచ్చి రాగానే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్లను విడివిడిగా కలిశారు. జూన్ 3న ప్రధాని మోదీతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కూడా అజిత్ దోవల్ పాల్గొన్నారు. దోవల్, లామిచ్చానే మధ్య జరిగిన భేటీ 2 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఆ తర్వాత ప్రధాని మోడీ, అజిత్ దోవల్, జైశంకర్లతో కూడిన భారత బృందంతో రబీ లామిచ్చానే టీం ప్రతినిధి బృందం గంటకు పైగా చర్చలు జరిపింది. ఈ అధికారిక భేటీల తర్వాత భారత ప్రభుత్వం రబీ లామిచ్చానే సోషల్ మీడియా ద్వారా కీలక వివరాలు పంచుకున్నారు. భారతదేశ నైబర్హుడ్ ఫస్ట్ విధానంలో నేపాల్ అత్యంత ముఖ్యమైన భాగస్వామి. నేపాల్ కొత్త ప్రభుత్వంతో కలిసి ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రబీ లామిచ్చానే ఈ చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగాయని ఎక్స్ వేదికగా తెలిపారు. గతంలో ఉన్న కొన్ని పరిమితులను అధిగమించి సరికొత్త అభివృద్ధి దౌత్యం ద్వారా భారత్ నేపాల్ సంబంధాల్లో ఒక కొత్త శకాన్ని ప్రారంభించాలనే దార్శనికతను మేము పంచుకున్నామని ఆయన పేర్కొన్నారు. అజిత్ దోవల్, రబీ లామిచ్చానేల మధ్య జరిగిన 2 గంటల హై స్టేక్స్ భేటీ కేవలం ఒక సాధారణ చర్చ మాత్రమే కాదు. ఇది ఇండియా నేపాల్ బంధాన్ని రీసెట్ చేసిన మాస్టర్ క్లాస్ దౌత్యంగా విశ్లేషకులు చెప్తున్నారు. ఇటీవలి సరిహద్దు ఉద్రిక్తతలకు తెరదించుతూ నేపాల్ టాప్ లీడర్ రబీ లామిచ్చానే స్వయంగా ఢిల్లీకొచ్చి దోవల్తో భేటీ కావడం పూర్తిగా అజిత్ దోవల్ మార్క్ యాక్షన్కు నిదర్శనంగా విశ్లేషిస్తున్నారు. వివాదాలను రాజకీయం చేయడం వల్ల నేపాల్కే నష్టమనే పచ్చి నిజాన్ని, చైనా నమ్మదగిన మిత్రుడు కాదు అనే వ్యూహాత్మక సందేశాన్ని దోవల్ తనదైన శైలిలో ఖాట్మండుకు చేరవేయడంలో 100% విజయం సాధించినట్టు ఇరు దేశాల ప్రకటనలు చూస్తే అర్థమవుతోంది. ఈ 2 గంటల సుదీర్ఘ చర్చల్లో అజిత్ దోవల్ వ్యూహం స్పష్టంగా కనిపించింది. కేవలం సరిహద్దు రేఖల గురించో, నదీ జలాల గురించో మాట్లాడకుండా 2 దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి నాగరికత, సంస్కృతిని ఆయన తెరపైకి తెచ్చారు. భారత్ నేపాల్ మధ్య బేటీ రోటీ సంబంధం కేవలం రాజకీయ సరిహద్దులకు పరిమితం కాదని, ఇది తరతరాల రక్తం, సంస్కృతితో ముడిపడి ఉందని దోవల్ గుర్తు చేశారు. దోవల్తో నేపాల్ లీడర్ లామిచ్చానే పూర్తిగా ఏకీభవించారు. గతంలో సరిహద్దు, నీటి పంపకాల అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని చేసిన తప్పులను ఇకపై పునరావృతం కానివ్వబోమని, వాటిని పూర్తిగా డీపొలిటిసైజ్ చేస్తామని లామిచ్చానే స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతేకాదు ఇరు దేశాల మధ్య అడ్డంకులు లేని ఉచిత రాకపోకలు, ఓపెన్ బార్డర్స్ కొనసాగడం ద్వారానే సామాజిక సమగ్రత సాధ్యమవుతుందని ఇద్దరు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. దోవల్, లామిచ్చానే భేటీలో అత్యంత కీలక అంశం మ్యూచువల్ ఎక్స్క్లూజివిటీ విధానం. దీని ప్రకారం భారత్ నేపాల్లకు సంబంధించిన ప్రాంతీయ భద్రతా అంశాల్లో మూడో దేశం జోక్యాన్ని అంగీకరించబోరు. నేపాల్ భూభాగాన్ని ఉపయోగించుకొని భారత్కు వ్యతిరేకంగా చైనా ఆటలు సాగించాలి అనుకునే వ్యూహానికి అజిత్ దోవల్ ఇక్కడే శాశ్వతంగా చెక్ పెట్టేశారు.
నేపాల్ సార్వభౌమత్వానికి, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధికి న్యూఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని అజిత్ దోవల్ భరోసా ఇచ్చారు. హిమాలయ దేశమైన నేపాల్ స్థిరత్వం, భద్రత అనేవి భారత స్థూల ప్రాంతీయ భద్రతతో ముడిపడి ఉన్నాయని దోవల్ నొక్కి చెప్పారు. దోవల్ లామిచ్చా అనే భేటీ కేవలం ఒక దౌత్యపరమైన సమావేశం కాదు. ఇది భవిష్యత్ ఇండో నేపాల్ సంబంధాలకు ఒక ఫ్రిక్షన్ ఫ్రీ బ్లూ ప్రింట్. ఉగ్రవాద నిరోధం, సరిహద్దు భద్రత, ట్రేడ్ కారిడార్ల విషయంలో నేపాల్ ఇకపై ఇండియాతో పూర్తి స్థాయిలో చేతులు కలపనుంది. గతంలో చైనా వైపు అడుగులు వేసిన నేపాల్ను తిరిగి భారత్ వైపు తిప్పడంలో అజిత్ దోవల్ చూపిన చొరవ, వ్యూహాత్మక చాణక్యం మరోసారి ఆయన సత్తాను నిరూపించాయని దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దుల్లో ఇక వివాదాలకు తావు లేదు. ఇండో నేపాల్ దోస్తీలో సరికొత్త శకం మొదలైందని విశ్లేషిస్తున్నారు.